महागणपतिं मनसा स्मरामि महागणपतिं मनसा स्मरामि। టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో ధనురాశి వారికి అర్ధాష్టమ శని జరుగుతున్న ఈ ప్రెజెంట్ ట్రాన్సిట్లో లైవ్ ఎగ్జాంపుల్స్. సో ఆల్రెడీ ధనురాశి వాళ్ళకి సంబంధించి అర్ధాష్టమ శని మీద చాలా వేళకి ఒక రకమైన ఫియర్ ఉంటుంది, భయం ఉంటుంది. కానీ ఈసారి అర్ధాష్టమ శనికి సంబంధించి అంత భయం పెట్టుకోకర్లా. ఎందుకంటే గురువు గారు చక్కగా సప్తమ స్థానంలోకి ఆయన సంచారం మొదలు పెట్టబోతున్నారు. సప్తమ స్థాన సంచారం గురువు గారికి చాలా ఇక్కడ ధనురాశి వాళ్ళకి తప్పకుండా బెటర్ రిజల్ట్స్ని ఇస్తుంది. ఎందుకంటే ఆయన రాశిని ఆయన చూసుకుంటారు కాబట్టి మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ మనకి స్టెబిలైజ్డ్గా ఉంటాయని. సో ఇది ఆల్రెడీ చెప్పాను నేను. కానీ ఇలాంటి లైవ్ ఎగ్జాంపుల్స్ నాకు ఒకటి 2-3 రోజుల నుంచి కూడా కొంతమంది మనకు కాల్ చేసి చెప్తూ ఉన్నప్పుడు కరెక్టే దీని మీద ఒక మనని మోటివేటెడ్గా ఒక చిన్న వీడియో చేస్తే బాగుంటుందా అనిపించింది. అంటే నాకు వచ్చిన ఫోన్ కాల్స్ ఏంటంటే, సార్ మీరు ధనుర్రాశికి అర్ధాష్టమ శని నడుస్తున్నా కూడా తప్పకుండా వాళ్ళు దాని మీద అంత భయపడక్కర్లేదని చెప్పారు. సో గురుబలం పెరుగుతుందని చెప్పారు. దానికి నేను చిన్న ఇన్సిడెంట్ జరిగిందండి, అది నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను అని చెప్పి చేశారు. సో ఏంటంటే ఆ ఇన్సిడెంట్ ఇంతకీ అంటే, గతం వరకు అయితే గురుడు షష్టమంలో ఉన్నప్పుడు ల్యాక్ ఆఫ్ కోఆపరేషన్, అంటే మనకి ఎవరి మద్దతు లేకపోవటం, ఎవరి కోఆపరేషన్ దొరక్కపోవటం, మనకి సమాజంలో కూడా కొంచెం పలుకుబడి తగ్గినట్టు అనిపించడం, ఇవన్నీ కామన్గా నిజంగా జరిగాయండి. బట్ ఇక్కడ అర్ధాష్టమ శని నడుస్తున్నప్పుడు డెఫినెట్గా అది మన డొమెస్టికల్ అట్మాస్ఫియర్ మీద, గృహం మీద అండ్ వాహనాల మీద, మన మానసిక ప్రశాంతత మీద, హ్యాపీనెస్ మీద దాని ఎఫెక్ట్ చూపిస్తుందని మీరు చెప్పారు. సేమ్ మొన్న అలాగే నేను వెహికల్ వేసుకుని వెళ్ళినప్పుడు సడన్గా నా వెహికల్ అది ఆగిపోయిందండి. సో అన్నీ బాగానే ఉన్నాయి, బ్యాటరీ బాగానే ఉంది, పెట్రోల్ బాగానే ఉన్నాయి, అన్నీ బాగానే ఉన్నాయి. కానీ ఎందుకు ఆగిపోయిందో, మరి పెట్రోల్ స్ట్రక్ అయ్యి ఆగిందా లేదా టెక్నికల్ ఇష్యూ వల్ల ఆగిందో నాకు తెలియదు, కానీ బండి ఆగిపోయింది. సో మామూలుగా షష్టమంలో గురువు నడిచిన పరిస్థితుల్లో అయితే నాకు ఎవడు హెల్ప్ చేసేవాడు కాదు. అనవసరంగా వృధా టైం వేస్ట్, వృధా ఖర్చు, దానికి ఎక్కడి నుంచో వెళ్ళి ఎవరినో పిలిపించుకొచ్చి చేసి చెంది అంత శ్రమ పడాల్సి వచ్చేది. బట్ ఫార్చునేట్లీ నా వెహికల్ అయిపోగానే పక్కనే నుంచే మనకి ఏదైతే గ్యారేజీకి తీసుకెళ్లే వెహికల్ ఒకటి వస్తుందో అది పక్కనే వెళ్తూ ఉంది. వాడే ఆపి, ఏంటండి ఆమైంది, కారు మధ్యలో అయిపోయింది ఏంటి అని అడిగితే, ఏమో స్టార్ట్ అవ్వట్లేదన్నా. సో అయితే గ్యారేజీకి తీసుకెళ్ళానండి, పక్కనే ఉంటుంది కదా అని అతనే దాన్ని పుల్అప్ చేసి ఆ వెహికల్ని గ్యారేజీ దాకా తీసుకెళ్ళాడు. మామూలుగా అయితే విపరీతమైన ఎవరికి ఫోన్ చేయాలి ఏంటి అని అసలు చాలా కన్ఫ్యూజన్ అయిపోవాల్సిన పరిస్థితి, టైం అంతా వేస్ట్ అవ్వాల్సిన పరిస్థితి ఒక 2 రోజులు. ఏం చేయాలి ఏంటి అనేది. బట్ నియర్ బై ఆ గ్యారేజీకి తీసుకెళ్ళి అక్కడ వెంటనే వాళ్ళు సార్ట్అవుట్ చేసి పంపించేశారు. నాకు మా అయితే ఒక అరగంట కూడా టైం వేస్ట్ కాలా. నిజంగా అర్ధాష్టమ శని ఎఫెక్ట్ వల్ల నాకు అక్కడ వెహికల్కి సంబంధించి ఏదైతే డొమెస్టికల్గా వెహికల్స్ పరంగా కావచ్చు, ఇన్నర్ పీస్ మానసిక ప్రశాంతత రీత్యా కావచ్చు పడాల్సిన ఆ రిస్ట్రిక్షన్ అయితే వచ్చింది. బట్ గురుబలం ఉండటం వల్ల, గురుబలం అంటే దేవుడు ఎక్కడి నుంచో వస్తాడని కాదు, మనిషి రూపంలోనే వస్తాడని మీరు ఎప్పుడు చెప్తూ ఉంటారు. సో అలాగే ఆ గురుబలం ఏదైతే ఉందో అతని రూపంలో వచ్చిందని నేను అనుకున్నాను. సో అలాగే ఇంకొకళ్ళు, సార్ నిజంగా ధనుసు రాశి వాళ్ళకి సంబంధించి అర్ధాష్టమ శనికి సంబంధించి మీరు చాలా పాజిటివ్గా, అంటే ఈసారి అర్ధాష్టమ శని నడుస్తున్నా కూడా వాళ్ళంతా కన్సర్న్ ఫీల్ అవ్వక్కర్లా, అంత ఆందోళన చెందక్కర్లేదని చెప్పారు. సేమ్ ఇలాగే అండి. మామూలుగా అయితే మొన్నటి వరకు 6th హౌస్లో గురుడు నడవటం, సో నాకు కూడా ఎటువంటి కోఆపరేషన్ దొరకలేదు. సో మొన్న నేను అంటే మా ఆఫీస్లో నేను ఒక పని చేస్తూ ఉన్నప్పుడు నేను యాక్చువల్గా నేను ఒక కెమెరామెన్ని జనరల్గా అయితే. సో పని చేస్తూ ఉన్నా యాక్చువల్గా అయితే ఆ టైంలో నా ఉద్యోగం పోవాలి, చాలా మెయిన్ ఈవెంట్కి నేను షూటింగ్కి వెళ్ళాను. బట్ అక్కడ ఆ కెమెరా బ్యాటరీకి సంబంధించి ఏదైతే ఉందో అది బ్యాటరీ ప్యాక్ అయిపోయిందని కూడా నేను గమనించలేదు. జస్ట్ అది పెట్టి షూట్ చేసేస్తా ఉన్నా. బట్ అది స్టార్టింగ్లోనే ఎవరో వచ్చి, బాబు సరిగ్గా రికార్డ్ అవుతుందా, అంతా బాగానే ఉందా, ఒకసారి ఫోటోలు చూపించు మాది అన్నాడు ఆయన. సో ఫోటోలు చూపిస్తే అన్నీ కూడా ఏవి రికార్డ్ అవ్వలేదు. అప్పటి వరకు ఫస్ట్ నేను 2 minutes తీసింది, ఏంటి రికార్డ్ అవ్వలేదు అని చూసుకుంటే బ్యాటరీ ప్యాక్ అప్పటికే అది కొంచెం
వీక్గా ఉండడం, బ్యాటరీ లేకపోవడం వల్ల అది రికార్డ్ చేసుకోలేకపోవడం, అది చూసి అమ్మా ఇది ఇంకా నయం, మొత్తం ఈవెంట్ మొత్తం నాశనం అయిపోయేది, 60-70 వేలు నాకు కొలాప్స్ అయిపోయి ఇప్పుడు అనుకున్నా. అతని రూపంలో వచ్చి మళ్ళీ వెంటనే, అంటే ఏదైనా సరే ఇబ్బంది వచ్చినా అది డెఫినెట్గా ఆ గురుబలం చేత ఆ టైంలో ఎవరో ఒకళ్ళు మొన్న నువ్వు తప్పు చేస్తున్నావు, లేకపోతే ఆ టైంలో మనల్ని హెచ్చరించడము, ఆ టైంలో మనకి కోఆపరేషన్ చేయడము, ఆ టైంలో మనకి మళ్ళీ వాళ్ళు సపోర్ట్ చేయడము, ఇలాంటివి ఏదో ఒకటి చేస్తూ కొంచెం మనకి వాళ్ళు ఎంతో కొంత మనకి సపోర్ట్ చేస్తూ ఉండడం వల్ల ఈ అర్ధాష్టమి శని అనేది నిజంగా మన మానసిక ప్రశాంతత మీద, మన పనుల మీద ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది. బట్ గురుబలం ఎప్పుడైతే ఉందో ఆ గురుబలం అది మనుషుల రూపంలో అయినా, ఎలా అయినా, మన ఇంటెలిజెన్స్ రూపంలో అయినా, మన జ్ఞానం రూపంలో అయినా ఆ టైంకి మళ్ళీ మనం ఓకే జరుగుతారే ఇక్కడ ఇది కరెక్ట్ కాదేమో అని ఆ టైంకి మళ్ళీ మనం రెక్టిఫై చేసుకొని చాలా జరగాల్సిన డ్యామేజ్ చాలా తక్కువతో ఆగిపోవటం. సో ఇలాంటి ఎగ్జాంపుల్స్ జనరల్గా చెప్పినప్పుడు అవును కరెక్టే, ఈ షేర్ చేసుకుంటే బాగుంటుంది అనిపించింది నాకు. అంటే అర్ధాష్టమ శని జనరల్గా ధనురాశి వారికి, అంటే ఇక్కడ ముందు గురుడికి యొక్క ట్రాన్సిట్ ఏదైతే ఉందో అసలు సప్తమ స్థానంలో గురుడి గురించి ఏం చెప్పారో చూడాలి. రాజదర్శనం, ఆరోగ్యం, గాంభీర్యం, గాత్ర పోషణం, అభీష్ట కార్య సిద్ధిశ్చ సప్తమస్తే భవేద్గురు. అభీష్ట కార్య సిద్ధిశ్చ సప్తమస్తే భవేద్గురు అంటే అదే ఆ రాజకీయ వ్యవహారంలో కానీ, ఆరోగ్యం విషయంలో కానీ, తేజస్సు విషయంలో కానీ, బలం విషయంలో కానీ అభీష్ట కార్య సిద్ధి సరే అంటే మనం చేసే కార్యాల్లో అది చక్కగా నెరవేరే సంకల్పాన్ని గురుడు చేకూరుస్తాడు. సో కాబట్టి మనం అక్కడన్నా వెళ్తూ ఉన్నాం. సో అర్ధాష్టమ శని దాని ఎఫెక్ట్ చూపించింది. బట్ ఇక్కడ అభిష్టకార్య సిద్ధి ఉంది సప్తమంలో గురుడు ఉండటం వల్ల. సో తప్పకుండా ఆ టైంకి ఏదో రకంగా మనకి హెల్ప్ దొరుకుతుంటుంది. కాబట్టి ధనుర్రాశి వాళ్ళు ఇక్కడ గతంలో 2024 మే నుంచి 25 మే వరకు షష్టమ గురుదోషం ఉన్నప్పటికీ సప్తమంలో గురుడు సప్తమ స్థానంలోకి వచ్చాడు, చక్కగా మంచి ప్లేస్లోకి వచ్చాడు. నిజానికి ఏదైనా సరే ఎనీ ప్లానెట్ ఆ రాశిని ఆ గ్రహం చూసుకోవటం చాలా మంచిది. గురువు లాంటి ప్లానెట్ ధనుర్రాశిని ఆయన రాశిని ఆయన చూసుకోవటం వల్ల తప్పకుండా ఆప్టిమిజంగా ఆరోగ్యాన్ని, కాన్ఫిడెన్స్ లెవెల్స్ని అన్నిటినీ ఇస్తాడు. సో ఇలాగా ఏదో ఒక రూపంలో మనుషుల్లోనే గురువుగా హెల్ప్ చేస్తూ మనల్ని తప్పకుండా ఈ టైంలో మనల్ని ముందుకు తీసుకెళ్తుంటారు. ఏదైనా ఆఫర్స్ విషయంలో కానీ, రిఫరెన్స్ విషయంలో కానీ, మనకి ఏదైనా హెల్ప్ కావాలన్నా కానీ ఈ టైంలో చాలా వరకు పాజిటివ్ రిజల్ట్స్ అనేవి మనకు ఉంటాయి. కాబట్టి ధనురాశి వాళ్ళు ఈ అర్ధాష్టమ శని ఎఫెక్ట్ ఉన్నా సో దాని గురించి అది చేసే పని అది చేస్తుంది. బట్ ఇక్కడ మంచి రెమెడీ ఏంటంటే హనుమాన్ చాలీసా డైలీ చదువుకోండి. జై హనుమాన్ జ్ఞాన గుణసాగర్, జై కపీసతి లోక ఉజాగర. చక్కగా హనుమాన్ చాలీసాని డైలీ కనుక మీరు చదువుకుంటూ ఈ అర్ధాష్టమ శనిలో నడుస్తూ ఉంటే డొమెస్టికల్గా ఈతి బాధల రీత్యా, మానసిక ప్రశాంతత రీత్యా రిస్ట్రిక్షన్స్ లేకపోతే చిన్నపాటి అవరోధాలు, అడ్డంకులు ఇందాక నేను చెప్పినట్టు రావచ్చు. మన తప్పటడుగు వేసే చోట మనిషే దేవి రూపంలో తప్పకుండా ఆ గురుబలం చేత మనం డెఫినెట్గా ఆ వచ్చిన సమస్య నుంచి బయటపడగలుగుతూ ఉంటాం. హనుమాన్ చాలీసా ఒకటి చదువుతూ ఉంటే తప్పకుండా అర్ధాష్టమ శనికి ఇంకా మంచి బెటర్మెంట్ రిజల్ట్స్, మంచి ధైర్యం, మంచి ఆత్మస్థైర్యం అని ధనురాశి వారికి ఉంటుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.